తలంటే స్నానం చేశాను అతని కూడా ధరించాను శివశివమని నా శివుడు మాత్రమే వచ్చాను రెడ్డి గారు ఎలా వచ్చావా నేను కూడా లేపిటలేనా దేవియానందలేనా తలంటి స్నానం లేనా హరహర శివ శివ శంభో శంకర అనే వచ్చిన రెడ్డి గారు ఇందులో సందేహం ఏమీ లేదయ్యా అయితే కానీ ఎదురు కుదరని కారణం ఏమి రెడ్డి సరే ఎదురు కావాలంటే మంచి మంచి నమాజ్ కూడా కావాలంటే ప్రమదేహమా ఓహో అయితే పరమపద మంచి నమాజ్ కూడా ఎదుగుతారా కానీ ఓడకు బావడకు మధ్యన వాగిరా ఆర్కున పాగిరి ఏం మతనయో ఓయమ్మ జుడియో ముసలయ్యో బా నోరు తెచ్చానే నా ముసలు ఒప్పమ్మ జుడియా చేపలు జుడియో మక్కి చూడు కొంత పిల్లలు చూడు ఎలా బ్రహ్మాండం ఉన్నాయిపా బ్రహ్మాండం ఏయ్ ఈ పక్క ఉండేది ఏం చెరువు నాకేం తెలుసుపా రామన చెరువు అవునా ఈ పక్క ఉండేది లక్ష్మణ చెరువు అవునా సరే నీ మాటే నా మాటయా సరే కానీ ఈ మరి వాస్తవ పాయిడు అవునే మనం వచ్చాక బాగా కెమెరా ది మీ డాడీ ఒక రోజు కానీ మరి ఒక గడియ కానీ ఈ రెండు రేతులు కానీ రెండు రేతులు కానీ ఈ పార్తన పాయిడు అవులే నిద్రపోదామని అయ్యా రెడ్డి గారు ఈ పార్తన పాయుడు ఈ సలికి ఈ మంచుకు ఎలా నిద్రపోదాం ఎలా పడుకుందాం అయ్యా రెడ్డి గారు ఏమయ్యా మనకే పదవి ఉన్నదిరా మనకేమి కొరవ లేక మనం ఎందరో వచ్చిండేది ఈ పేరు ప్రఖ్యాతిగా క్షణాలనే ఎలా కొట్టిస్తావయ్యా ఎలా కొట్టిస్తామంటావా వానగంట కొట్టించాను వానగంట కొట్టిన వైనపడేరా ఈడేరైంది మందు కొట్టి ఎప్పించాను మొదలుపడేరా కొట్టిన మొదలుపడేరా రంధ్రమేందయ్యా గాలి తొలడానికి గాలి పీయడానికి గాలి పెట్టి డేరాలు అమర్చావు డేరాలు బ్రహ్మాండం ఉన్నాయి రెడ్డి గారు ఎవరయ్యా ఎవరు మరి అతని పేరు సొరపుల రెండు పేర్లు ఎందుకయ్యా అతని పేరు సొరప్ ఇంటి పేరు సరాప్ వాని పేరు గురప్ప వాడి పేరు గురప్ప అవునే మరి అతను తాకెళ్ళి నా మీద చెప్పి మంచి రమాయణ కూడలే వంది ఏ పరమయ్యా వారి బేరమంటావా పరమయ్యా కూడలింద బేరమా కింద బేరమో కింద బేరమో మరి అతను ఎలా
అవులే ఎలా మెప్పిస్తావు నా మీద చెప్పి మంచి రావాలని కోరలే నేను అడిగి చదువుతాను చిత్తూరు చిన్నారా మరి అలాగనే మరి అమ్మగారు రామగారి సందర్భంలో మరి మా కన్నడ వినాచి 100 రూపాయలు కనుక ఇచ్చారు వారికి వారి కుటుంబానికి సున్నమ్మ తల్లి ఖాతాలు వేసిన స్వామి మరి 20,000 కావాలండి. మరి ఎవరు ఏమో తెలుసునా మా చెల్లెలు వాళ్ళ అమ్మ. అయ్యా ఓ సరప్ప రానాయన గురప్ప
డాడీ ఇస్తాడబ్బా జనపానం అల్లా దొరికినట్టుంది మీ డాడీకి వయసు ఎక్కువ అయిపోయింది నాయన ఎగురుతాడు ఇకపోతే రేపు పోయేట్టుగా ఉన్నాడు అవ దగ్గరికి అయ్యా పెద్ద యో సరాబు గుర్రప్ప అంటే నువ్వేనేమయ్యా ఏమి నీకు రాగం సరాబు గుర్రప్ప అంటే నువ్వేనంటే కాదంట సారా యో పెద్ద ఆయన నేను ఓలుగుణ పచ్చనే లేకపోతే వస్తాను ఎదురుండి కాదు చెప్పయ్యా ఎద్దులు 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 కాడు చెప్పయ్యా నేను ఉదండి ఉంటాడు అయ్యా పెద్ద ఆయన బేజారు చేసుకోవద్దు ఎద్దులు ఏంది ఈడు నేను ఒకటంటే ఈడు ఒకటి అంటాడు పెద్ద ఆయన వయసు అయిపోయింది పైన నడిచిపోయినాయి కింద నడిచిపోయినాయి సోప్ సీదా వెనక కదను ఏడున్నాడు చూడు ఫస్ట్ లోనే పూర్తి చేస్తాను ఆపు కూడా అంతే ఓ ఇద్దరు అన్నదమ్ములా సరే ఇప్పుడు ఏం చేయమంటావు ఓ సైజ్ చేయమంటావు సరే అయ్యా పెద్ద ఆయన నీరు పెట్టుకుంటామంటాడు మరి నాయన ఓ వరజవుడు చెవులో తేమనంత వరకు మాటలు వినపడతాయి తేమ ఆరపోయిందంటే కదా వినపడవు సరే అయ్యా పెద్ద ఆయన అది తేంబడి కదా అవునాయనా నేను చెప్తానే ఉన్నా నాయన నీకు తేమలేదు కారణం నాకేం తెలుసు సరే యో సరే బాగుండదు ఎద్దులు ఈ మందంతా నీదేనా ఈ మందంతా ఎంత పేరు చేయనావయ్యా అవునవులే ఓ ఇంతమంది అండి యో సరే ఆడ అద్దాలు పెట్టుకుని సర్కిట్ అవర్ వేసుకుని చూడు కొన్ని పెట్టిస్తా దాని ముందరనే ఇంకోటి చూడు పళ్ళు ఊసిపోయింది ముందర ఒకటి రెండు ఎనుక ముందు ఉన్నాయి చూడు దాన్ని బట్టివా చేతులు నిలిపోయినాయా సరే యో సరే ఏముండా చూడు ఆడ కొన్ని పట్టిస్తావా ఏమి ఆవకే కదా సరే ఈ కొన్ని పట్టిస్తావా చేతిమే మర్చిపోయిందంట 5 దినాలు పట్టి సరే యో ఆంధ్ర చూడు కుర్రలు అవి కాడి పెట్టిస్తావా సరే రేట్ ఎంత చెప్పు రేట్ చెప్పు 9,999 రూపాయలు రూపాయి బ్యాలెన్స్ ఏమి అడ్వాన్స్ తీసుకో మా రెడ్డికి నచ్చినాయనుకో మిగతా డబ్బంతా కట్టేస్తాను ఆయన నువ్వు నాయన నువ్వు అలాగనే మరి ఇది వరకు జరిగినటువంటి కథ మరి ముఖ్యంగా మీకందరికీ తెలియని విషయం ఉంటుంది మీకు తెలిసిన లేదు నాకు తెలియదు మరి ఈరోజు యొక్క కదిరి నటరాజ కళాత్మ వారిచే అతి బ్రహ్మాండమైనటువంటి శ్రీ రెడ్డి కులస్థలాల శాస్త్రచనమ్మ నాటకం ఎందుకనగా అంటే మరి అదే విధంగా మరి కీర్తి చేసులు మహనీయులు మరి చనిపోయిన వారిని అందరూ కూడా గొప్పలే అండి మరి అలాగే మరి వెంకటశివ గారు స్వర్గస్థులయ్యారు మరి ఈ రోజు వర్ధన కార్యక్రమం 11వ వర్ధన కార్యక్రమం జరుగుతున్నారు ఈ యొక్క వర్ధన కార్యక్రమానికి ముఖ్యంగా నటరాజే కళాత్మ వారికి అతి బ్రహ్మాండమైన చిన్న నాటకం అలాగే ఎంతమంది కళాకారులు విద్వాంసులు మహా గొప్పవారు ఉంటారండి మరి వారందరిలో కూడా మేము చిన్నవారమండి మరి మా కథలో ఎన్ని ఉప్పులు తుప్పులు ఉన్నా కూడా మీ బిడ్డలు బాధించుకుని మరి తెల్లవారికి డిఫరెన్స్ చేయాలి మరి అదేవిధంగా మరి జాతర సమర్పణ గృహమన్నారు పెద్దలు ఇది వరకు జరిగినటువంటి కథ వారుగొండపట్నం రాఘవరెడ్డి గుమస్తా పరారి గారు ఎత్తల వేలం వచ్చారు పారుకున్న పారును గుడారాయించారు ఈ కథ అనుకుని ఇక బాగుడపట్నమే తిరుమతి నారెడ్డి వారి శ్రీరంగూడంగా రాబోతున్నారండి చాలా చక్కగా ఉంటుంది కొండం వస్తుంది నువ్వు ఇట్లనే కనుగొట్టినా అనుకో ఆయన స్టేజ్ లో ఉంటుంది ఇక కొండమ్మ గారు రాబోతున్నారండి